హరే కృష్ణ. ఈరోజు మనము ఒక మంచి పద్యము దాని యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధర్మపురిలో ఒక మంచి కవి శేషప్ప కవి గారు ఒక పద్యం రాశారు. ఏమిటంటే, తల్లి గర్భము నుండి ధనము దేడెవ్వడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమి గాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటె గాని దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకగునో, తేనె జుంజీటలీయవా తెరువులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దీని అర్థం ఏంటో తెలుసా అండి? మనము తల్లి గర్భం నుండి 1 కోటి రూపాయలు తీసుకొని వస్తామా అండి? ఏమీ తీసుకొని రాము. అలాగే వెళ్ళిపోయేది నాడు వెంట రాదు. వెళ్ళిపోయేటప్పుడు మన వెంట డబ్బులు వస్తాయండి? 1 కోటి రూపాయలు తీసుకెళ్తామా, 1,00,000 రూపాయలు తీసుకెళ్తామా? లేదు కదండి. అలాగే లక్షాధికారైన లవణమన్నమి కానీ, మనం ఎంత డబ్బులు సంపాదించినా తినేది బంగారం తినలేం కదండి, అన్నం మాత్రమే తింటాము. దాన ధర్మము లేక దాచి దాచి, అలాగే మనం సంపాదించిన దాంట్లో దానము ధర్మము, ఎవరికైనా భిక్షాటన చేసే వాళ్ళకి దానం చేయకుండా మరియు ధర్మానికి ఖర్చు పెట్టకుండా దాచుకొని ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? తేనె తీగలు తేనెను పుట్టగా పెడతాయి. చాలా ఎక్కడి నుంచో తేనె తీసుకొచ్చి అక్కడ మనకు చాలా మంచి పుట్టని తయారు చేస్తాయి. కానీ ఆ తేనె ఏమైపోతుందండి? ఎవరో ఒక బాటసారి ఎవరో అక్కడి నుంచి వెళ్ళేటాన్ని వచ్చేసి ఆ తేనెనంతా తీసేసి తను పట్టుకొని వెళ్ళిపోతాడు. అంత కష్టపడి జమ చేసినటువంటి తేనెని ఎవరో వచ్చి ధూపం వేసేసి తీసుకొని పోతారు. అట్లాగే మన సంపద కూడా నిమిత్తం మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ధర్మబద్ధంగా సంపాదించాలి, ధర్మ కార్యాలకు కూడా ఖర్చు పెట్టాలి. అందుకోసమే మనమంతా మంచి మార్గంలో నడవాలని కోరుకుంటూ హరే కృష్ణ. మన ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, మన స్నేహితుల యొక్క గ్రూపులలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూపులో. అలాగే సబ్స్క్రైబ్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. హరే కృష్ణ.